జీవితం మనకిచ్చే పెద్ద గిఫ్ట్ విజయమేమీ కాదు. కష్టం వచ్చినప్పుడు మనం వదలకుండా నిలబడే శక్తి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకే ప్రశ్న వస్తుంది. ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు? కానీ నిజం ఏంటంటే కష్టం నిన్ను ఎంచుకోలేదు. నువ్వు కష్టాన్ని జయించే మనిషివి కాబట్టి అది నీ దగ్గరికి వచ్చింది. మన దారిలో పడే ప్రతి సమస్య మనల్ని పడగొట్టడానికే రాదు. అది నిన్ను బలంగా చేయడానికి వచ్చిన పరీక్ష. నువ్వు చూసిన కన్నీరు, నీకు వచ్చిన బాధ, నీకు ఎదురైన అవమానం ఇవన్నీ ఓటమి కాదు. వీటితో నీలో ఉన్న నిజమైన శక్తిని బయటికి తీయడానికి వచ్చిన పాఠాలు. ఎన్నిసార్లు పడిపోయావో ఎవరు అడగరు. ఎన్నిసార్లు లేచావో మాత్రమే ప్రపంచం గుర్తిస్తుంది. జీవితం స్మూత్గా నడవకపోతే చాలామంది తమను తామే బ్లేమ్ చేసుకుంటారు. నేను అర్హుడి కాదేమో, నా లైఫ్ ఇలా ఎందుకు అని కుంగిపోతారు. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. అందరూ సక్సెస్ అయ్యే ముందు ఓ దైవ పరీక్షను ఎదుర్కొంటారు. పువ్వు సువాసన ఇవ్వడానికి ముందు మొగ్గగా బిగిసిపోతుంది. గింజ చెట్టవ్వడానికి ముందు నెలలబడి చిమ్మబడాలి. అలాగే మనిషి వెలుగునిచ్చే వ్యక్తి అవ్వడానికి ముందు చీకట్లో ఒంటరిగా నిలబడాల్సి ఉంటుంది. రెసిలియన్స్ అంటే కష్టం రాకపోవడం కాదు, కష్టం వచ్చినా మనసు వదలకుండా నిలబడటం. జీవితం ఎప్పుడు ఫేర్గా ఉండదు, కానీ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. కొన్ని మార్గాలు మూసుకుపోతాయి, కొన్ని కలలు విరిగిపోతాయి, అలాగే మనుషులు దూరం అవుతారు. కానీ ఇవన్నీ జరిగే తర్వాత నీ జీవితంలో కొత్త దారి, కొత్త అభిరుచి, కొత్త బలం వస్తుంది. అంతేకాదు, కష్టం ఎక్కువ వచ్చే వాళ్ళని దేవుడు మంచి పని కోసం పెద్ద దారికి సిద్ధం చేస్తున్నాడు. అన్ని కోల్పోయినట్టు అనిపించినప్పుడు కూడా అది నా అంతం కాదు అని అనుకున్న మనిషే ఎదుగుతాడు. పోరాడేవాడు ఓడిపోవచ్చు, కానీ పోరాడని వాడు ఎప్పుడూ గెలవడు. నీ జీవితం స్లోగా అనిపిస్తుందా? అది ఆలస్యము కాదు. నువ్వు అర్హించుకున్నది ఇంకా పెద్దది కాబట్టి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు నిలబడితే జీవితం నీ ముందు మోకరిల్లుతుంది. ఇలాంటి నిజమైన మోటివేషనల్ స్టోరీ కోసం మన కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.